పోలీసుల వల్లే బంగారు బట్టి నిర్వహించే సిద్దేశ్ శివాజీ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తల్లో వాస్తవం లేదని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మేరకు మా ముందే సిద్దేశిని అడగటం జరిగిందని చెప్పారు. బంగారు బట్టి నిర్వహించే సిద్దేశ్ శివాజీ అనే వ్యక్తి పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను వారు ఖండిస్తున్నట్లు గోల్డ్ జ్యువెలరీ మాజీ ప్రెసిడెంట్ చదలవాడ శ్రీనివాసరావు, స్వర్ణకార సంఘము ప్రధాన కార్యదర్శి షేక్ నాజర్, షేక్ సుభానీ రవి, బాలాజీ దేవకర్లు తెలిపారు. మీడియాతో వారు మాట్లాడుతూ బంగారం బట్టి నిర్వహించే సిద్దేశ్ శివాజీ ఒక వ్యక్తి దగ్గర బంగారం కొన్నది లేనిది విచారించేందుకు టూటౌన్ పోలీసులు పిలిస్తే తనతో పాటు తాము వెళ్లామని, అయితే మా ముందే అతన్ని అడగటం జరిగిందని, తాను కొన్నమాట వాస్తవమేనని చెప్పడం జరిగిందని చెప్పారు. అయితే అతను చనిపోవటానికి పోలీసులు కారణం కాదని వారు పేర్కొన్నారు. 31వ తారీఖు శనివారం నాడు సాయంత్రం సుమారుగా 8 గంటల 15 నిమిషాలు 8:30 గంటల మధ్యలో త్రీటౌన్ పోలీసులు ఒక రికవరీ నిమిత్తం సిద్దేశ్ గోరపడే అనే షరాబ్ బజార్లో బట్టి ఆ అబ్బాయిది ఆ బట్టి దగ్గరికి వచ్చారు. బాబు, ఒక పొద్దున ఒక అతను తీసుకొచ్చాము, అతను బంగారం నీకు అమ్మానని చెబుతున్నాడు. ఆ బంగారం అతను వచ్చి నువ్వు గుర్తుపట్టగలుగుతావా, ఒకసారి వస్తే కనుక అతను చూపిస్తామని చెప్పేసి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. మేము ముద్దాయిని చూపించారు అతను దూరంగా. అతను నీకు తెలుసా వ్యక్తి, ఆ వ్యక్తిని నువ్వు ఎప్పుడన్నా చూసావని అడిగారు. నేను చూశానండి, ఒక 20 డేస్ క్రితం ఎప్పుడు 1 మంత్ లోపు నాకు బంగారం అమ్మాడు. ఎంత అమ్మాడు అని చెప్పి అడిగారు. సుమారు 80 గ్రామ్స్ 85 గ్రామ్స్ నాకు గుర్తులేదు సార్ సరిగా, సుమారు 80-85 గ్రాములు అమ్మాడు నాకు అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఆ ముద్దాయిని పిలిచి ఈ కుర్రాడు ఎవరో తెలుసా నీకు అడిగితే బట్టి అండి, శివాజీ గారు బట్టి అని చెప్పాడు. తర్వాత మరి ఏంటంటే బంగారం అమ్మావంటే అమ్మానండి అని అడిగాడు. ఎంత అమ్మాడు? 100 గ్రాముల బంగారం అమ్మానని చెప్పాడు. తర్వాత కింద ఎస్ఐ గారితో మేము మాట్లాడి రేపు వచ్చి మాట్లాడతామండి అని చెప్పేసి వచ్చాము. పోలీసు వాళ్ళు ఎటువంటి హరాస్మెంట్ చేయటం కానీ, పోలీసు వాళ్ళు అతన్ని ఇబ్బంది పెట్టడం కానీ, పోలీసు వాళ్ళు అతన్ని మానసికంగా బాధ పెట్టడం కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు. పత్రికా ప్రకటనలో వచ్చాయన్నీ అవాస్తవాలండి. ఎందుకంటే అతను తోడు తీసుకుని వెళ్ళింది నేను స్టేషన్కి. అది ఉన్న వాస్తవాన్ని నేను చెప్తున్నాను. ఆయన వెళ్ళిపోయారు. ఎస్ఐ గారికి అప్పు చెప్పారు. ఎస్ఐ గారి సమక్షంలో శ్రీనివాసరావు గారు మాట్లాడి దానికి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఆ బంగారం ఎంత అయిందనేది భార్య మాట్లాడి వాటి సమక్షంలో అతన్ని 10 ఆయనే పూచికత్తుతో తీసుకెళ్ళటం 9:20కే వాళ్ళు పంపించడం అనేది జరిగింది. ఇదంతా శ్రీనివాసరావు గారి దగ్గర ఉండి ఆయనే అబ్బాయిని సేవ్ చేసి ఆయన సిఐ గారితోనే ఎస్ఐ గారితో ఆయనే మాట్లాడి ఆయన సమక్షంలో అతను తీసుకెళ్ళడం జరిగింది. హెరాస్మెంట్ చేయటం కానీ, తర్వాత అతన్ని దుర్భాషలాడటం కానీ అటువంటి ఏం చేయలేదండి. అవన్నీ ఫేక్ న్యూస్ అండి. అటువంటివన్నీ కూడా అబద్ధాలు. అటువంటివి చెప్పకూడదు. మేము బజార్లో ఉంటున్నాం కాబట్టి ఉన్న వాస్తవాలన్నీ నేను వాస్తవంగా కళ్ళారా చూశాను కాబట్టి నేను వాస్తవం చెబుతున్నాను. ఎటువంటిది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటివి కూడా చేయలేదు. మొత్తం కూడా ఒక 40 మినిట్స్లో కూడా మేము వెళ్ళటం కానీ మాట్లాడడం తీసుకురావడం కానీ 40 మినిట్స్లో చేసాం. అతని మీద ఎటువంటి పోలీసు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటాం కానీ, అతను దుర్భాషలాడటం కానీ, అతను కొట్టడం కానీ, హింసించడం కానీ అటువంటి ఏం జరగలేదు. ఇవన్నీ అవాస్తవాలు. వచ్చిన న్యూస్ అన్నీ ఫేక్ న్యూస్. శనివారం జరిగిన ఆ సిద్ధేశ్వరరావు కుర్రోడిని తీసుకొచ్చారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ సీఏ గారు అసలు మాట్లాడాల. ఏం చెప్పారు? మామూలుగా ఎస్ఐ గారితో మాట్లాడి ఏదో మాట్లాడుకుని అన్నారు. కానీ ఆ కుర్రోడిని కొడతాం కానీ తిడతాం కానీ ఒక్క మాట కూడా అనలేదు. ఇవన్నీ పేపర్లో వస్తాయని వాస్తవం. ఏదన్నా మేము స్వర్ణకారులు అనేసరికి మేమందరం వెళ్తాం. ఈ బట్టి వాళ్ళు కానీ మేమందరం ఒకే ఫీల్డ్ కాబట్టి మా సిద్ధేశ్వరరావు అనే కుర్రోడికి ఒక్క మాట కూడా అనలా పోలీసు వాళ్ళు. దానికి సాక్ష్యం మేము ముగ్గురమే. ఆయన పెద్ద మనిషి అటువైపు వచ్చినా మేమందరం కలిసే ఉంటాం. జరిగింది అది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కుర్రోడిని ఒక్క మాట కూడా అనలా.